హాయ్ అండి, స్వీటీ హార్టీ థాట్స్ ఛానల్కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను న్యూట్రిషియస్ కిచిడీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, కొంచెం సొరకాయ ముక్క, కొన్ని కరివేపాకులు, కొంచెం బీన్స్, 2 టమాటాలు, ఒక 3 పచ్చిమిరపకాయలు. మీరు కారానికి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. మెయిన్ ఒక కప్పు పెసరపప్పు, 3/4 కప్పు రైస్ వద్దు అనుకున్న వాళ్ళు ఒక బంగాళదుంప పొటాటో యాడ్ చేసుకోండి. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, మిరియాలు, జీలకర్ర, మునగాకు. నా దగ్గర ఎండు మునగాకే ఉంది, మీరు మామూలు తీసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర అండ్ మనకి ఇంకొంచెం జీలకర్ర అండ్ కరివేపాకు కావాలి మనం తిరగమాత వేసుకోవడానికి. ముందుగా నేను అన్నీ క్లీన్ చేసి చాప్ చేశాక చూపిస్తాను. ఫస్ట్ మీరేం చేయాలంటే ఈలోపు పెసరపప్పు, రైస్ నానబెట్టుకోండి. వీలైతే ఒక 30 minutes అన్న నానబెట్టుకోండి, లేకపోతే డైరెక్ట్గా అన్న చేసుకోవచ్చు. నేను పెసరపప్పు, రైస్ కడిగి నానబెట్టుకున్నాను. ఇవిగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. టొమాటోస్ నేను లాస్ట్కి కట్ చేస్తాను, ఇక్కడంతా జ్యూస్ అట్లా పడిపోవడం నాకు ఇష్టం లేదు. అండ్ ఇవి పెట్టుకున్నాను. మెయిన్ రీజన్ ఈ కిచిడీ నేను చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు 1 pot కుకింగ్ ఇష్టం. అట్ ద సేమ్ టైం నాకు క్లీనింగ్ చేయడం అంటే ఎక్కువ వెజల్స్ ఉంటే నాకు ఇష్టం లేదు. 1/2 hour అయ్యింది. నేను ఈ వెజిటబుల్స్ని నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు టొమాటోస్ కూడా కట్ చేశాను, ఇవి కూడా వేసేస్తున్నాను ఆ కిచిడీ ప్రెషర్ కుక్కర్లోకి. సో నేను అన్నీ వేసేసాను, అన్ని వెజిటబుల్స్ వేసేసాను. ఆనియన్స్, సొరకాయ, క్యారెట్, బీన్స్, టొమాటో, మునగాకు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసాను. ఇప్పుడు మిరియాలు, జీలకర్ర కూడా వేసేస్తున్నాను. అండ్ కొంచెం కారం, కొంచెం పసుపు వేసేస్తున్నాను. అండ్ ఓవరాల్ మనం 6 cups వాటర్ వేస్తున్నాము, ఎందుకంటే మనం 1 cup పెసరపప్పు అండ్ 3/4 cup రైస్ తీసుకున్నాము. అండ్ ఈ వెజిటబుల్స్ మొత్తానికి 6 cups వాటర్ వేసాను. మీకు ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలన్నా, లూజ్ కన్సిస్టెన్సీ కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటర్. అండ్ నేను సాల్ట్ ఇదంతా కుక్ అయిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ అంతా తీసేసాక, ప్రెషర్ పోయాక నేను అప్పుడు సాల్ట్ మిక్స్ చేస్తాను. కొంచెం 1 స్పూన్ గీ వేస్తే వేసుకోవచ్చు. 6-7 విజిల్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేద్దాం. చాలాసేపు అయింది, ఒక్కసారి ప్రెషర్ పోయిందో లేదో చూద్దాం. ఆల్మోస్ట్ పోయినట్టుంది. సో ఇలా ఉంది లిడ్ ఓపెన్ చేశాక. ఇప్పుడు సాల్ట్ వేసి ఒక్కసారి కలుపుదాం. మీరు కల్లుప్పు కూడా వేసుకోవచ్చు, ముందే వేసుకోవచ్చు, అంటే అన్నిటితో పాటే వేసేసుకోవచ్చు. చాలా స్మూత్గా, ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. నాకు ఇలా కావాలనుకుంటే ఇలా తింటా, లేకపోతే కొంచెంసేపు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం సేపు ఉడికిస్తా. సాల్ట్ కూడా మిక్స్ చేశాను. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ప్యారలల్గా కొంచెం సేపు స్టవ్ మీద ఉంచుదాం, కొంచెం వాటర్ లైట్గా పోయేంత వరకు. ఇంకో 2 విజిల్స్ రానియాల్సింది. ఈలోపు తిరగమాత వేసుకుందాం. ఫస్ట్ నేను గీ తీసుకున్నాను, కొంచెం గీ. ఆ గీలోకి క్యాష్యూస్, దాని తర్వాత జీలకర్ర, దాని తర్వాత కరివేపాకు వేస్తాను. గీ ఆల్మోస్ట్ నార్మల్గా అయింది, సో క్యాష్యూస్ వేస్తున్నాను. క్యాష్యూస్ కొంచెం కలర్ వచ్చాయి. ఇప్పుడే జీలకర్ర వేసేసుకుందాం.
అప్పుడు మరీ మాడిపోకుండా ఉంటాయి, క్యాష్యూస్ మాడిపోకుండా ఉంటాయి. అండ్ నా స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు వేసుకుందాం. స్టవ్ ఎందుకు ఆఫ్ చేసేసామంటే మరీ మాడిపోకుండా ఉంటాయి. ఏం లేదు, ఇంకా ఇది తీసుకొచ్చి దీంట్లో కలిపేయడమే. నెక్స్ట్ మొత్తాన్ని ఒకసారి కలుపుదాం. ఇది కొంచెం సేపటికి గట్టిగా అయిపోతుంది, ఒక 10 minutes తర్వాత అట్లా. బట్ ఇది నేనైతే చాలా ఎడిక్ట్ అయ్యాను. రోజు ఆల్మోస్ట్ దీని మీద బతికేయగలను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఏమైనా సజెషన్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ మీకు ఏం చెప్పాలనిపిస్తే అది చెప్పండి, ట్రై చేయండి. హెల్తీగా ఉందాం, బట్ బీ స్మార్ట్. అంటే హార్డ్ వర్క్ బదులు స్మార్ట్ వర్క్ని ప్రిఫర్ చేద్దాం. అండ్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేశాను. కొంచెం ఏమైనా ఎడిటింగ్ టిప్స్ కానీ మీకు ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయని అన్నట్టు అనిపిస్తే ఈ వీడియో కామెంట్స్లో చెప్పండి. ఈజీగా ఉండేది మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్, టేక్ కేర్, బీ హ్యాపీ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ ఆల్.